అందరికీ నమస్తే అండి. ఇది శ్రీరామనవమి వ్లాగ్. సో మార్నింగ్ లేవగానే కలర్ ముగ్గు వేసుకుందాము పండగ అని చెప్పి కలర్ ముగ్గు వేస్తున్నాము. సో ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను. సో తర్వాత దేవుడికి పూజకి నైవేద్యం అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత దేవుడి సాంగ్స్ ఏమైనా యూట్యూబ్లో ఉన్నాయని సెర్చ్ చేసి అవి పెట్టాను. సో మామూలుగా మనకి యూట్యూబ్లో చాలా సాంగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మళ్ళీ తర్వాత గార్డెన్లో ఉన్నటువంటి ఫ్రెష్ ఫ్లవర్స్ ఏవైతే పూస్తున్నాయో దేవుడికి ఈరోజు ఫ్రెష్గా ఫ్లవర్స్ అన్నీ పెడదామని చెప్పేసి ఆ ఫ్లవర్స్ అన్నీ కోస్తున్నాము. సో బంతిపూలు ఈసారి ఎక్కువ పూసాయి ఈరోజు. సో బంతిపూలు కోసుకున్నాను. సో బంతిపూల తర్వాత మళ్ళీ రోసెస్ కొన్ని పూసాయి. సో రోసెస్ కోసుకున్నాను. మ్యాక్సిమం బంతిపూలే ఎక్కువ ఉన్నాయి. రోజు రోసెస్ మందారాలు ఎక్కువ ఉండేటివి. ఈరోజు మాత్రం రోసెస్ మందారాలు చాలా తక్కువ ఉన్నాయి. సో బంతిపూలు అయితే కొంచెం హెవీగా పూసాయి. సో ఆ బంతిపూలన్నీ కోసుకునేసిన తర్వాత ఆ రోసెస్ నాటు రోస్ అంటాం కదా, అదొక 2 ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ 2 ఫ్లవర్స్ మళ్ళీ మామూలు బెంగళూరు రోస్ అంటారు. సో ఆ ఫ్లవర్స్ కోసుకున్నాను. నెక్స్ట్ వంట దగ్గరకు వచ్చేసాను. ప్రసాదం అవి చేద్దామని చెప్పి. సో పరమాన్నముకు కావాల్సినది అవన్నీ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ పానకం రెడీ చేద్దామనేసి అని చెప్పి బెల్లం అంతా వాటర్లో వేసి కరిగించేసి పానకం రెడీ చేద్దాము అని చెప్పి పానకానికి కావాల్సినవన్నీ తయారు చేసుకుంటున్నాను. సో బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత కొద్దిగా సొంటి అంటారు కదండి, సొంటి, నెక్స్ట్ మిరియాలు, దాని తర్వాత యాలకులు వేసి బాగా దంచేసి దాన్ని వాటర్లో వేసి బాగా మిక్స్ చేసి ఫిల్టర్ చేసేసి అందులో కొద్దిగా తులసాకు వేసేసి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నా. నెక్స్ట్ వచ్చి వడపప్పు నైట్ నానబెట్టేస్తున్నాను. సో దాన్ని బాగా కడిగిన తర్వాత దాంట్లో బెల్లం వేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చి మనము బియ్యము ఇది వేసి చేస్తాం. మేమైతే దాన్ని చలివిడి అంటాము. సో చలివిడి రెడీ చేస్తాను. దీపం లాగాను పెట్టచ్చు, లేకపోతే అలానే డైరెక్ట్గా కూడా పెట్టచ్చు. సో బియ్యం పిండిలో కొద్దిగా బెల్లము నెయ్యి వేసి బాగా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ముద్దగా కలుపుకొని దేవుడికి దీపారాధన చేసేటప్పుడు పెట్టచ్చు, లేకపోతే అలానే కూడా మనం పెట్టచ్చు. అది కొద్దిగా వాటర్ వేసి మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో వాటర్ ఎక్కువ అవ్వకుండా ఆ విధంగా ముద్దగా వచ్చేలాగా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం టైం పట్టింది. సో దాని తర్వాత మా పాపకి చెప్తే మా పాప వెళ్ళి మా గార్డెన్లో తమలపాకులు చెట్టు ఉంది, దాంట్లో నుంచి 2 తమలపాకులు తీసుకురమ్మని చెప్పాను. తను తీసుకొచ్చింది. ఆ తమలపాకుల పైన గంధము కుంకుమతో శ్రీరామ అని రాస్తున్నాము. సో నాకు చాలామంది చెప్పారు తమలపాకుల్లో శ్రీరామ అని రాసి మనము శ్రీరామనవమి రోజు పూజిస్తే మంచిది అనేసి అని చెప్పి. అందుకని మళ్ళీ పాప ఎప్పటి నుంచో కేసరి కావాలని అడుగుతుంది. సో మా పాప కోసం ఎలానో ఈరోజు మనకు డ్యూటీకి లీవే కాబట్టి బిడ్డ అడిగిందని చెప్పి కేసరి చేస్తుంటే ఇంకా మా పాప వచ్చి నేను కొద్దిగా హెల్ప్ చేస్తాను అనేసి అనింది. తనకు చాలా ఇంట్రెస్ట్ వంటల్లో హెల్ప్ చేయడం అనేది. చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ఇబ్బంది పెట్టదు. నెక్స్ట్ ఇంకా కేసరికి కొద్దిగా కుంకుమ పువ్వుతో పాటు కొద్దిగా ఫుడ్ కలర్ 2 మిక్స్ చేసి కేసరిలో కలిపాను. సో అది బాగా కలరు బాగా వస్తుంది, అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి. సో అంత ప్రసాదాలంతా పూజకి రెడీ చేసేసిన తర్వాత ఎప్పుడు కానీ మా పాపే పూజ చేయాలంటుంది. సో తనే పూజ స్టార్ట్ చేస్తుంది. సో దీపారాధన చేసేసి హారతి ఇస్తుంది. హారతి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ గంట కొట్టేస్తుంది, బాగా గంట గట్టిగా కొడుతుంది. ఇంకా టెంకాయ నేనే కొడతాను మమ్మీ ఎప్పుడు అంటుంది. యాక్చువల్లీ వాళ్ళ డాడీ కొడతారు, కానీ ఈ మధ్య ఒక 3-4 ఫెస్టివల్స్కి తనే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో పిల్లలు అలా ఇంట్రెస్ట్ చూపించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఎంగేజ్ అవ్వడము, పూజ అవి చేయడం అనేది చాలా హ్యాపీ. అందుకని నేను వాళ్ళ ఫాదర్ ఏమి అడ్డు చెప్పమన్నమాట. సో తనకు నచ్చినట్టు చేస్తాము. తనకు తెలియకపోతే మేము గైడ్ చేస్తాము, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. తను ఇంట్రెస్ట్గా చేస్తుంది, చెప్పినప్పుడు చెయ్యను అని లేకుండా చేస్తుంది. సో కొబ్బరి నీళ్ళలో నుంచి నీళ్ళు సరిగా రాలేదు, వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నాడు. సో కొబ్బరి నీళ్ళు గ్లాసులో వేసేసి తీర్థానికి కొబ్బరికాయ కొట్టి ఇంక దేవుడి దగ్గర పెట్టేసి ఈ దండం పెట్టుకోమని చెప్పాము. సో తను ఆ విధంగానే చేస్తుంది. మనము ఇలా చేయాలమ్మా అంటే అలానే చేస్తుంది. కొన్ని వాటిల్లో చెప్పిన మాట వినదు, బట్ మ్యాక్సిమం అంతా వింటుంది. ఇంకా మా హస్బెండ్ పూజ స్టార్ట్ చేశారు పాప అయిపోయినాక. సో
సో మా హస్బెండ్ కొంచెం ఆయనకి వీడియోస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి ఆయన ఎక్కువ వీడియోస్లో కూడా కనిపించరు. ఎక్కడో ఒక చోట క్యాప్చర్ చేస్తూ ఉంటాం ఆయన్ని. నేను పాప ఎక్కువ కనిపిస్తూ ఉంటాము. ఆయన పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫైనల్గా నేను పూజ చేసుకున్నాను. సో ఏదో మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేస్తే. సో హారతి ఇచ్చేసి నెక్స్ట్ దండం పెట్టుకునేసి పూజ కంప్లీట్ చేసేసినాము. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా తీర్థం అవన్నీ తీసుకుందాము, నెక్స్ట్ తర్వాత చూద్దాం అనేసి అనుకున్నాం. ఇంక పూజ చాలా బాగా కుదిరింది. అన్నీ నీట్గా దేవుడు అలంకరణ, శ్రీరాముడు, సీత, ఆంజనేయ స్వామి పూలు అలంకరించడం కానివ్వండి, పూజ కానివ్వండి, పూజ రూము అంతా నీట్గా ఫ్లవర్స్తో చూడ్డానికి ప్రశాంతంగా అనిపించింది. మాకు పూజ కూడా బాగా జరిగింది. ఇంట్లో అందరూ కూడా పూజ నీట్గా కంప్లీట్ చేసుకునేసి దాని తర్వాత తీర్థం అనేది తీసుకున్నాము. తీర్థం తీసుకొని ఏదైతే పానకము, వడపప్పు, ముద్ద ఇది చేసామో అవన్నీ కొద్ది కొద్దిగా ప్రసాదం తీసుకొని పూజని ఆ రోజుకి కంప్లీట్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్కి కావాల్సినటువంటివి చేయాలనేసి అని ప్లాన్ చేసుకున్నాం. మా ఊర్లో రాముల గుడి ఉంది. సో రాముల గుడి ఉండడం వల్ల మాకు ఒక ఇదేమంటే శ్రీరామనవమి రోజు మాకు ఊరేగింపు వస్తుంది నైట్. సో ఇక్కడ దీపం తీసుకొస్తారు పిల్లోళ్ళు దేవుడు రాకముందు. ఆ దీపానికి మనం ఇంటి ముందర పూజ చేయాల్సి ఉంటుంది. ఇంకా నేను పాప ఇద్దరము పూజ చేస్తాము. సో వాటికి ఆ దీపానికి పసుపు కుంకుమంతా పెట్టి మనము మన ఇంట్లో ఏదైతే దీపం నూనె ఉందో దీపం నూనె వేసి పూజ చేస్తాము. మరి దాని తర్వాత ఈ దీపానికి పూజ చేసేసిన వెంటనే ఊరేగింపు వచ్చింది, దేవుని చూసినాం. ఇంతతో ఈ వ్లాగ్ ముగిసిందండి. థ్యాంక్ యూ.